హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. నాకైతే కొద్దిగా హెల్త్ ఇంకా ప్రాబ్లం ఉంది, బాగలేదు. ఏదో బాగానే ఉన్నానండి. ఈరోజు మా ఫుల్ వీడియో వ్లాగ్ వీడియో వచ్చేసి దోశ పిండి ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఇంకా నెక్స్ట్ ఇంకా ఏం చేస్తానో, ఇంట్లో పనులు ఏమిటి అనేటివి అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. ఈ వీడియో ఎలా ఉందో ఇవి చూడండి. నానబెట్టిన బియ్యం 2 టైం బాగా వాష్ చేసి రెడీగా పెట్టుకున్న నీళ్ళన్నీ వడబోసి పెట్టుకున్న బియ్యము. ఇంకా ఇక్కడ పప్పు ఏమేమి ఉన్నాయి ఇక్కడ నానబెట్టినవి అంటే మినపగుండ్లు, అటుకులు, మెంతాలు, శనగబాళ్ళు. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి 4 hours అయితే నానబెట్టేసాను అనమాట. ఇప్పుడు వాటర్లో నీళ్ళంతా పక్కన పెట్టేసుకున్నాను. ఆ వాటర్ అయితే వేస్ట్ చేయకుండా ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టడానికి వచ్చేసాను. మిక్సీ పట్టేటప్పుడు ఆ వాటర్ని యూజ్ చేస్తూ మనమైతే పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మంచి పోషకాలన్నీ మన పిండిలోనే ఉంటాయి, కాలువలో వెళ్ళకుండా ఉంటాయి. ఆ నీళ్ళన్నీ వడబోస్తే వేస్ట్ అనమాట. నానబెట్టిన నీళ్ళలో పప్పులో ఎంత శక్తి ఉంటుందో ఆ వాటర్లో కూడా అంత శక్తి ఉంటుంది. అందుకని నీళ్ళు ఎప్పుడే కానీ మినపగుండ్లు నానబెట్టుకునేటప్పుడు, ఏవైనా కానీ ఐటమ్ నానబెట్టుకునేటప్పుడు తక్కువ క్వాంటిటీలో పోసుకోవాలన్నమాట, ఎక్కువ పోయకూడదు. ఇప్పుడు చూడండి, మిక్సీ పట్టేస్తున్నాను పిండి. నేనైతే సగం పప్పు వేసాను, సగం బియ్యం వేసాను అనమాట. హాఫ్ వేసి 2 టైం అయితే నేనైతే మిక్సీ పట్టేస్తున్నాను. అదే గ్రైండర్ అనుకోండి, మొత్తం ఒకేసారి పోసేసి మిక్సీ పట్టేస్తాము, ఏం ప్రాబ్లం ఉండదు. మా ఇంట్లో గ్రైండర్ లేదు కాబట్టి మిక్సీలోనే వేస్తున్నాను. అది కూడా నేను ఇప్పుడే 1 స్పూన్ చక్కెర వేస్తాను, షుగర్, ఇంకా తగినంత ఉప్పు, రాక్ సాల్ట్ అనమాట, అంటే రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తాను ఇప్పుడే. పొద్దున్న వేయాలనుకోండి, ఉదయం అయితే రాళ్ళ ఉప్పు వేస్తే అది కరగదు. పౌడర్ మెత్తని ఉప్పు వేసుకోవాలి. అది ఆరోగ్యానికి మంచిది చేసే లక్షణాలు దాంట్లో అయితే ఉండవు. అది ఒక టేస్ట్కి మాత్రమే పనికొస్తుంది. అందుకని ఇప్పుడైతే ఎక్కువ పిండి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉప్పు వేస్తాము. మళ్ళీ ఇలా వేసుకునేటప్పుడు మంచి ఆరోగ్యానికి ఉపయోగపడే ఉప్పు వాడుకుంటే మనకి చాలా మంచిది. అది విషయం. నేను చేసే విధానం చెప్తున్నాను అనమాట. చాలామంది అందరూ కూడా డైలీ వారానికి 2 సార్లు కానీ దోశ అన్నీ చేస్తూ ఉంటారు. అందరూ ఒక్కొక్క రకంగా వేస్తూ ఉంటారు. నేను ఇలా చేస్తున్నాను అని చెప్తున్నాను, చూపిస్తున్నాను అనమాట. చూడండి, పిండి అయితే చాలా మెత్తగా పట్టాలి. నేను వేసిన ఈ ఐటమ్స్ అన్నీ వేస్తే దోశలు మంచి కలర్తో వస్తాయి, కరకరలాడుతూ ఉంటాయి, టేస్ట్గా ఉంటాయి. అస్సలు గట్టిగా అనేది రాకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. మళ్ళీ పిండిని గట్టిగా కాకుండా కాస్త పలచగానే చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పిండి కూడా ఇంకా బాగా నాని ఉదయానికంతా మంచిగా తయారవుతుంది. మొత్తం పిండి అంతా మిక్సీ పట్టేసాను చూడండి. ఇప్పుడు ఆ పిండిని మనం మిక్సీ పట్టాం కదా, అది మొత్తం బాగా కలియబెట్టాలన్నమాట. చేతితోటి దాన్ని బాగా కలపాలి. అలా కలిపితేనే మొత్తము పప్పు, పిండి, బియ్యము అన్నీ కలిసిపోయి పిండి బాగా తయారవుతుంది. అదే గ్రైండర్లో వేసామనుకోండి, ఒకేసారి అన్నీ వేస్తాం కాబట్టి అన్నీ కలిపి అది రుబ్బినట్టుగా అయ్యి అది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది పిండి అయితే. రోట్లో రుబ్బేవాళ్ళం మనం చిన్నప్పుడు. రోట్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలాగే ఆల్మోస్ట్ అలాగే ఉండొచ్చు. ఇంకా గ్రైండర్ అయితే మిక్సీలో ఉంది కాబట్టి మనం చేతినే రుబ్బు రోల్ మాదిరి ఉపయోగించి బాగా బీట్ చేయాలన్నమాట పిండిని. మైసూర్ బోండా వేసేటప్పుడు బీట్ చేస్తాము. దానికి మాత్రమే కాదు, మనం ఏ పిండి యూజ్ చేస్తున్నా కూడా, వంటకి ఏ కుకింగ్ చేస్తున్నా కూడా పిండిని బాగా బీట్ చేయాలన్నమాట. అలా బీట్ చేయడం వల్ల పిండి బాగా మంచిగా పొంగి బబుల్స్ వచ్చి కరకలాడుతూ క్రిస్పీగా వస్తాయి, ఏ ఐటమ్ అయినా సరే. కానీ చూడండి, అంతా రెడీ చేసేసాను నేనైతే. బాగా కలిపేసి ఇంకా అన్నీ కడగడానికి తీసుకొని వెళ్ళాలి. చూడండి, మిక్సీ పట్టడం అయిపోయింది. ఆ పిండిని కాస్త చల్లారనివ్వాలన్నమాట. చల్లారాక
దాన్ని మూసి పెడతాను. అంతవరకు అయితే మూసి పెట్టాను అనమాట. అది హీట్ ఎక్కడము లేకపోతే పొంగకుండా ఉండటము లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని కాస్త చల్లారాక నేనైతే మూసి పెడతాను. ఇంక ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏమిటి, ఇంకా అన్నీ కడగటం, ఇంకా అన్నీ సర్దడం, తీయడం, సామాన్లు తోమటం, వంట చేసినవి ఉంటాయి, మధ్యాహ్నం తిన్నవి ఉంటాయి, ఇలా మిక్సీ పట్టినవి ఉంటాయి. ప్రతిరోజు ఏదో ఒకటి మిక్సీ పట్టడము చేస్తూ ఉంటాము. ఇంకా సింగిల్ పేరెంట్స్, ఇంకా నా కష్టాలు అయితే ఇంకా చెప్పుకోలేను. ఇంకా ఎన్ని సంవత్సరాల తరబడి చేయడం, కడగడం, పని చేయడం, డ్యూటీ చేయడం, జాబ్ చేయడం, మిషన్ కుట్టడం, తిరగడం కాళ్ళు ఇంకా నొప్పులు, టైలరింగ్ చేయడం, నడుములు, కాళ్ళు, కీళ్ళు. జీవితంలో ఎలాంటి మంచి లేకున్నా కూడా, మంచి అంటే అందరిలాగా లైఫ్ ఏం లేకున్నా కూడా సింగిల్ పేరెంట్స్ అంటే ఇంకా ప్రత్యేకమైన కష్టాలు ఉంటాయి. ఇంకంతే. ఇంకా చూడండి, ఇది వచ్చేసి ఆ తెడ్డు చెక్కది. అది మధ్యాహ్నం నేను రాగి ముద్ద చేశాను అనమాట. రాగి ముద్ద చేసేటప్పుడు దాన్ని కలపడానికి దీంతో కలిపితే చాలా బాగా వస్తుంది. దాంతో కలిపేశాను. అది ఇందాక తోమిందనమాట. అది ఇంకా అన్ని సామాన్లు తోమడం, ఇంకా టీ చేసేసాను. పిండి అంతా ఇంకా బకెట్ అంతా పక్కన పెట్టేసి టీ చేసాను. ఇంకా టీ గిన్నె, ఇంకా సామాన్లు, ఇంకా అంట్లు తోమడం, ఇంకా చాలా ఉంటాయి. ఇంకా అన్నీ కడగడం స్టార్ట్ చేశాను. చూడండి, ఇంకా ఇవన్నీ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దేవుని దగ్గర పూజ, దీపం వెలిగించడం, నెక్స్ట్ మళ్ళీ ఇంకా వంటకు ప్రిపేర్ చేయడం, ఇవైతే ఇంకా డైలీ ఉంటాయి. కానీ మనం అంటే గిట్టని వాళ్ళు, పడిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఏం పని చేయరు, వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు, మగవాళ్ళు లేని ఇంట్లో ఎట్టపట్ట అట్లా ఉండొచ్చు అని నోటుకొచ్చిన కూతలు కారకూతలు కూస్తూ ఉంటారు. దయ్యాలో మనుషుల వాళ్ళు నాకైతే అర్థమే కాదు. మగవాళ్ళు ఉన్న ఇంట్లో పనులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఎవరికి చేయగలిగిన పనులు ఎవరి టైమింగ్ బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి కేవలం సింగిల్ పేరెంట్గా లేడీస్ ఉన్నారనుకోండి, అన్న రకం ఎలా ఉంటుందో ఇంకా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. డ్యూటీ చేయడం, పని, క్యాష్, డబ్బు ఎట్లా, సంసారం ఎట్లా పోషించాలి, ఎప్పుడు పని చేసుకోవాలి, ఎంత ఫాస్ట్గా పని చేసుకుంటే ఆ రోజు గడుస్తుంది. మన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన దాయాదుల వల్ల, దయ్యాలాంటి దాయాదులు ఉంటారు. మనల్ని నాశనం చేసే శత్రువులు ఎప్పటికప్పుడు కాసుకొని ఉంటారు. ఇంకా చెప్పలేంలేండి. మాకైతే విసిగి వేశారు పోయాను నేనైతే. మనకు హెల్ప్ చేసేవాళ్ళు, అండగా ఉండి ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ సూటిపోటి మాటలు అనేవాళ్ళు అయితే ఉంటారు. కనీసం అలాంటి వాళ్ళు ఈ వీడియోలు చూస్తున్నా తెలుసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పద్ధతులు ఏమిటి అనేటివి. అందుకని అనగానే నేను ఆ కష్టం కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, యాక్టివిటీస్ అని. అందుకే నేమ్ కూడా పెట్టేశాను. నేను సేవా సమితి, శ్రీరామకృష్ణ సేవా సమితి రన్ చేసేటప్పుడు ఇలాగైతే రకరకాల యాక్టివిటీస్, డ్యూటీ అవన్నీ ఎలా ఉంటాయో ఇంటి వాతావరణం, పద్ధతులు కూడా అలాగే ఉంటాయి. కళ్ళు తెరుచుకొని చూడాలి. ఏమో నా పద్ధతి నాదిలేండి. అదే అనమాట. ఇంతకై సామాన్లు అన్నీ అయితే తోమడం అయితే అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్